వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ ల్యాబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అందరం లైఫ్లో ఒక్కసారైనా తిరుమలకు వెళ్ళినప్పుడు ప్రసాదంగా వచ్చి అక్కడ వడని తినే ఉంటాం. అది ఎలా చేస్తారా అని కూడా ఒక్కసారైనా ఆలోచించి ఉంటాం, కానీ ఎప్పుడు ట్రై చేసి ఉండం. ఇవాళ నేను ఆ తిరుమల వడ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ వడ తయారు చేయటం చాలా చాలా ఈజీ అండి. ఈ వడ ఎంతో బలవర్ధకమైన ఆహారం కూడా. ఇందులో చాలా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. మరి హెల్తీ వడ ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా 1 కప్ బ్లాక్ గ్రామ్ అంటే మినుములు అంటాం కదా, వాటిని తీసుకుని బాగా కడిగి ఒక 8 గంటలు నానబెట్టాలి. అలాగే పార్బాయిల్డ్ రైస్ లేదా ఉప్పుడు బియ్యం ఒక 2 టేబుల్ స్పూన్స్, అది కూడా కనీసం ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత కంప్లీట్గా నీళ్ళు అన్నీ పోయేలాగా వంపేసుకొని, ఇంకా తడి ఏమైనా మిగిలి ఉంటుందేమో కాబట్టి ఒక క్లాత్ మీద మనం వేసుకుంటే మిగిలిన ఆ తడి కూడా పీల్చేస్తుంది. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. వాటర్ మాత్రం అసలు యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఇంకో చిన్న జార్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకుని ఈ పౌడర్ని కూడా కొద్దిగా వేసి బాగా కలపండి. ఈ పిండి కాస్త జిగటగానే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసి మీరు మళ్ళీ ఆ పౌడర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత స్పైసీగా తినగలిగితే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 3 టీ స్పూన్స్ దాకా యాడ్ చేశాను. తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుని ఇంకా వడ చేసుకోవటమే. దీనికోసం ఒక ప్లాస్టిక్ షీట్ మీద కొద్దిగా ఆయిల్ రాసి మనం చేసుకున్న పిండిలో నుంచి ఒక చిన్న బాల్ లాగా తీసుకుని దాన్ని కొద్దిగా చేయి తడి చేసుకుని లైట్గా మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఒత్తుకోండి. బాగా పలుచగా చేసుకోగలిగితే చాలా కరకరలాడుతూ తినడానికి ఈజీగా ఉంటాయి. వీటిని ప్లాస్టిక్ షీటే కాకుండా ఒక క్లాత్ మీద కూడా ఒత్తుకోవచ్చు. ఇది ఇలానే చేయి తడి చేసుకొని పలుచగా ఒత్తుకోవాలి. కానీ క్లాత్ మీద కంటే ప్లాస్టిక్ షీట్ మీద కొంచెం బాగా జరుగుతుంది. సో నేను మిగతావన్నీ ప్లాస్టిక్ షీట్ మీదే ట్రై చేశాను. చూడండి, దేని మీద చేసినా తీయటం చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఇప్పుడు వీటిని యాడ్ చేసి లోలో, చాలా సిమ్లో పెట్టి కాల్చండి. అప్పుడే మీకు అవి బాగా క్రిస్పీగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. హైలో కానీ మీడియంలో కానీ మనం ఫ్రై చేస్తే అవి రెడ్గా అవుతాయి కానీ కరకరలాడవన్నమాట. వీటిని కాల్చడం కొద్దిగా టైం తీసుకుంటుందండి. పలచగా చేసాం కాబట్టి ఒక 5 మినిట్స్లో మనకు బాగా వచ్చేస్తాయి. కానీ మీరు మందంగా చేసినప్పుడు మాత్రం కనీసం 15 మినిట్స్ అయినా తీసుకుంటుంది. అప్పుడప్పుడు అలా కదిలిస్తూ తర్వాత తిప్పి వేసుకొని 2 వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చాలి. ఇది కంప్లీట్గా క్రిస్ప్ అయింది అనడానికి మనకి ఆ సైడ్ ఆ బబుల్స్ అనేవి రావటం తగ్గిపోతుంది. చూడండి, ఇక స్లో డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ మీద వేసుకోండి. కానీ ఈ వడలు అస్సలు ఆయిల్ పీల్చవండి, చాలా డ్రైగా ఉంటాయి. సో అసలు వరీనే లేదు. ఇలానే అన్నీ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. కానీ పల్చగా చేసుకున్నారంటే మాత్రం చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. సో మీరు తప్పకుండా ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. వీటిని చేసుకోవడం ఎంత సింపుల్లో చూసారు కదా. నెక్స్ట్ టైం తిరుమల వడ కోసం వెయిట్ చేయకుండా మీరే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.